హాయ్ అండి, నేను మీ రాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో గోంగూర పులిహోర అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా క్విక్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. లంచ్ లేకైనా అలాగే డిన్నర్ లేకైనా చాలా క్విక్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువగానే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలో చూసిద్దాం పదండి. ముందుగా ఒక కట్ట గోంగూరని తీసుకొని ఈ విధంగా ఒలుచుకొని తీసుకోవాలండి. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఎర్ర గోంగూరకైతే తీసుకుంటున్నానండి. ఇది పులుపు చాలా ఎక్కువగా ఉంటుంది. తెల్ల గోంగూరకైతే పులుపు చాలా తక్కువగా ఉంటుందండి. మీకు వీలుంటే ఎర్ర గోంగూరతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 కప్ వరకు ఈ విధంగా వేరుశనగ పప్పు తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత తిరిగి అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే 5 లేక 6 పచ్చిమిర్చి, 5 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ వరకు కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. గోంగూర మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, మనము గరిటెతో మిక్స్ చేస్తూనే ఉంటే అది పచ్చడిలాగా అయిపోతుందండి. మూత పెట్టి 2-3 మినిట్స్ వరకు మగ్గించుకొని తర్వాత గరిటెతో మనం మిక్స్ చేస్తూనే ఉంటే అది పచ్చడిలాగా అయిపోతుంది. చూసారా, ఈ విధంగా కొంచెం దగ్గర పడ్డ తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలండి. ఎందుకంటే ఆ గోంగూరలోని పచ్చివాసన అంతా పోయి ఈ విధంగా బాగా ఫ్రై అవుతుందండి. ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే కొంచెం వేసుకుంటున్నానండి. మీరు తెల్ల గోంగూరకు తీసుకున్నట్టయితే ఎక్కువగా వేసుకోవాల్సి వస్తుంది. ఇక నేను ఎర్ర గోంగూరకు తీసుకున్నాను కాబట్టి ఆల్రెడీ ఇది పులుపు ఉంటుంది, సో అందుకని కొంచెమే వేసుకున్నానండి. ఈ విధంగా గోంగూర అలాగే చింతపండు రసం కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2-3 మినిట్స్ వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. చింతపండు అలాగే గోంగూర బాగా ఉడికి ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఉడికించిన రైస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే రైస్ ఉడికించి బాగా చల్లార్చి తీసుకుంటున్నానండి. ఈ ఉడికించిన రైస్లోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న గోంగూర అలాగే ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా గరిటెతో మిక్స్ చేస్తే సరిగ్గా మిక్స్ అవ్వదండి, అందుకనే శుభ్రంగా ఉన్న చేత్తో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ గోంగూర అంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. అలాగే సాల్ట్కు సరిపోయిందో లేదో మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుందండి. సూపర్ టేస్టీగా ఉండే గోంగూర పులిహోర రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నోటికి పుల్లగా కారం కారంగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అండ్ చాలా క్విక్గా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో లంచ్ లేకైనా డిన్నర్ లేకైనా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుందండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.